రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం అదే పనిగా అబద్ధపు కథనాలు వారుస్తున్నారు ఈనాడు రామోజీ. తాజాగా అప్పులపైన అలాంటి కథనాన్నే వండివార్చారు. నిజానికి పరిమితికి మించి అప్పు చేయడాన్ని మాత్రమే విపక్ష నేతగా జగన్ తప్పుబట్టారు. చంద్రబాబు అప్పులు చేసి ఒక్క శాశ్వత కట్టడం కట్టకపోవడాన్ని మాత్రమే ఆయన తప్పుబట్టారు. వచ్చే ప్రభుత్వాలు చేయాల్సిన అప్పులు కూడా చేసేసిన చంద్రబాబుపై ఒక్క ముక్క రాయలేదు రామోజీ. కానీ కోవిడ్ 2 ఏళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగా అప్పులు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మాత్రం నానా అభండాలు వేసేస్తున్నారు ఈనాడు రామోజీ. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులపై రామోజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడు అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్ని మాత్రమే ఆయన తప్పుబట్టారు. అయినా చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే వైఎస్ జగన్ తప్పుబట్టారు. పరిమితికి మించి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు, మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన 5 ఏళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోవిడ్ 2 ఏళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులు చేసింది. కోవిడ్ సంక్షోభం వల్ల రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోయింది. దీంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదే చంద్రబాబు అయితే రైతులకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. జగన్ ప్రభుత్వం మాత్రం నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. మరోవైపు 2021-22 ఆర్థిక సంవత్సరంలో పరిమితి ఉన్నప్పటికీ ఏకంగా 26,668 కోట్లు తక్కువగా అప్పు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రాష్ట్ర విభజన తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరంలో జగన్ ప్రభుత్వం అతి తక్కువగా 2.18% ద్రవ్యలోటు రికార్డు చేసింది. కోవిడ్ లాంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో ఏ ఏడాది కూడా ఎఫ్ఆర్ఎంబీ నిబంధనలకు లోబడి అప్పులు చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసినా ఈనాడు రామోజీకి అది కనిపించలేదు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో విషం కక్కుతున్నారు ఈనాడు రామోజీ. నిజానికి అప్పులు చేసి రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కట్టకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా, కన్సల్టెన్సీల పేరుతో, గ్రాఫిక్స్ పేరుతో పోలవరం తాత్కాలిక రాజధాని బస్సుల్లో జనాన్ని పంపించి భజనలు చేయించుకోవడానికి చేసిన వృధా వ్యయాన్నే విపక్ష నేతగా జగన్ అప్పట్లో తప్పుబట్టారు. మరోపక్క పరిమితికి లోబడే అప్పులు చేస్తూ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తూ లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా 2.55 లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు వైఎస్ జగన్. ఇక ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి చంద్రబాబు 37,354 కోట్లు ఎక్కువగా అప్పు చేశారు. బాబు హయాంలో చేసిన ఎక్కువ అప్పుల వల్లే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయాల్సిన అప్పుల్లో కేంద్రం కోత పెట్టింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పరిమితి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 366 కోట్లు తక్కువ అప్పు చేసింది. వచ్చే ప్రభుత్వానికి అప్పు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్న మాటలు రామోజీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే చంద్రబాబు హయాంలో అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 21.87% ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో అది 12.13% ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే అప్పులపై అసత్యాలు వండివార్చారు ఈనాడు రామోజీ.